క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, లేవగానే ఎలా లేచారు? ఆరోగ్యంగా ఉన్నారా? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో చింతపడుతూ విచారాలు సమస్యలతో లేచారా? ప్రభు ఈరోజు మీ జీవితంలో ఘనకార్యాలు చేయబోతున్నాడు. శ్రమలో ఆయన మీకు తోడై సహాయం చేయబోతున్నాడు. మీ కష్టకాలంలో ప్రభు మీకు తోడై మిమ్మల్ని విడిపించబోతున్నాడు. ప్రభు ఈరోజు ఘనకార్యం చేయబోతున్నాడు. ఈరోజు శుభవచనం కొరకు దేవుని మాట మనం చదువుకుందాం. 74వ సంకీర్తన 21వ వచనం. నలిగిన వానిని అవమానముతో వెనుకకు మరలనీయకమో, శ్రమనొందు వారును దరిద్రులను నీ నామము సన్నుతించుదురుగాక. చూడండి ఎంత బలమైన మాటలో. శ్రమనందు వారు దరిద్రులు ఆయన నామము సన్నుతిస్తారంట. ఈరోజు శుభవచనం, ప్రభు నామము సన్నుతించబడునుగాక. ఎవరి ద్వారా? సంతోషంగా ఉన్నవారు కాదండి, శ్రమనొందిన వారు, శ్రమనందు వారు దరిద్రులు, కష్టంలో ఉన్నవారు, దిగులుతో ఉన్నవారు, వారి ద్వారా దేవుని నామం సన్నుతించబడిద్దంట. నేను మొదలుకే శ్రమలో ఉన్నాను, నా శ్రమ ద్వారా దేవుని నామం ఎలా సన్నుతించబడుతుంది? చూడండి, దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు అని నీ మనసులో నువ్వు అనుకొనుట ద్వారానే దేవుని నామం సన్నుతించబడుతుంది. అవునండి, ప్రభు నన్ను వదిలేశాడు, ప్రభువుకి నేను దూరం అయిపోయాను, ఆయన నాకు దూరం అయిపోయాడు. కాదు కాదు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నా శ్రమలో నన్ను ఏం చేస్తున్నాడు? తలంచుకొనుచున్నాడు. ఈ మాట చాలా బలమైన మాట. ఎవరైతే శ్రమలో ప్రభువును జ్ఞాపకం చేసుకుంటారో వారి ద్వారా దేవుని నామం సన్నుతించబడుతుంది. యోబు భయంకరమైన శ్రమలో ఉన్నాడు కదండి. యోబు భయంకరమైన శ్రమలో ఉన్నాడు కదండి. యోబు ఏమంటాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, పిల్లలందరూ చనిపోయి ఆస్తి అంతా పాడైపోయి ఏమీ లేని పరిస్థితుల్లో కూడా యోబు ఆ శ్రమలో ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామము సన్నుతింపబడునుగాక. శ్రమలో ఎవరైతే ప్రభువును జ్ఞాపకం చేసుకుంటారో వారి ద్వారా ఆయన నామం సన్నుతించబడుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, ప్రియులారా, మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నదని ఆశ్చర్యపడకుడి. దేవుని నామం మహిమ పరచబడుటకే మీరు శ్రమ గుండా వెళ్తున్నారు, కష్టాలు గుండా వెళ్తున్నారు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను, కానీ ఈ శ్రమలో యోబే రాశాడు, నేను నిన్ను కన్నులారా చూస్తున్నానయ్యా. శ్రమలో ఆయన తాకిడి నువ్వు అనుభవిస్తావు, శ్రమలో ఆయన స్పర్శ నువ్వు పొందుకుంటావు, శ్రమలో ఆయన నామం ఘనపరచబడుతుంది. పౌలు శీలలు కూడా జైల్లో వేయబడ్డప్పుడు ప్రభుని జ్ఞాపకం చేసుకొని స్తుతించారు. శ్రమలో ప్రభుని స్తుతించగలుగుతున్నావా? శ్రమలో ప్రభుని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? కష్టంలో ప్రభు వైపు చూడగలుగుతున్నావా? అందరూ చూడలేరండి. శ్రమ వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతారు, శ్రమ వచ్చినప్పుడు దిగులు పడి కూర్చుంటారు, శ్రమ వచ్చినప్పుడు వారి జీవితాల్లో విస్మయం పొందుతారు, ఆశ్చర్యంతో నింపబడతారు. కానీ క్రీస్తు రక్తంలో కడుగబడిన వారు, సిలువ దగ్గర వారి జీవితాలు పరీక్షించుకునేవారు, యేసు ప్రభు సిలువ దగ్గరకు వచ్చిన వారు, వారి జీవితాల్లో మారు మనసు అనుభవం పొందినవారు, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేపట్టాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని పరిపూర్ణంగా యేసు ప్రభునందు విశ్వసించిన వారు శ్రమలో ఆయన నామాన్ని సన్నుతిస్తారు. శ్రమలు వస్తాయి. ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి. శ్రమ మన మేలు కొరకే.
శ్రమ మన మేలు కొరకే, ఒక కష్టం మన మేలు కొరకే. ఎందుకో తెలుసా? శ్రమ తర్వాత ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా! శ్రమ తర్వాత ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదాన్ని చూడు. ఈ శ్రమలో దుఃఖపడబాకు, శ్రమలో కృంగిపోబాకు. క్షణమాత్రముండి చులకని శ్రమ కొద్దిసేపే. తర్వాత నీ భవిష్యత్తు దేవుడు బంగారం చేయబోతున్నాడు. నీ బిడ్డల భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. గట్టిగా పట్టుకు ఆయన్ని విశ్వసించు, ఆయనలో ఆనందించు. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువులో ఆనందించు. ప్రభు నీ కోసం నీతి కిరీటం, జీవ కిరీటాన్ని దాచిపెట్టాడు. ఆయన నామం సన్నుతించు. శ్రమనందు వారు దరిద్రులు, నీ నామము సన్నుతించుదురుగాక. శ్రమలో ఉన్నప్పుడే ప్రభువుని సన్నుతించాలి, ఆనందంగా ఉన్నప్పుడు కాదండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. శ్రమలో ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడు. శ్రమలో ప్రభు మనకు దగ్గరకు వస్తాడు. శ్రమలో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. శ్రమలో వదిలిపెట్టేవాడు కాదు మన యేసయ్య. విశ్వసించండి, ఈరోజు దేవుని కార్యం చూడబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. శ్రమనందు వారు దరిద్రులు, నీ నామము సన్నుతించుదురుగాక. ప్రభా, నీ నామం సన్నుతించబడునుగాక. ఎవరి ద్వారా? శ్రమనొందిన వారు దరిద్రుల చేత. ఎవరైతే ఉదయకాలం శ్రమలో ఉన్నారో, దిక్కులేని పరిస్థితిలో ఉన్నారో, కష్టకాలంలో ఉన్నారో, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు ఆదరించండి. ఎవరైతే అనారోగ్యం అనే శ్రమలో ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి అయ్యా. హాస్పిటల్, ఐసీయూలు ఎంతమంది అనారోగ్యంతో రోగులుగా ఉన్నారో వారిని బాగు చేయండి అయ్యా. ఈ ఉదయకాలం అయ్యా, నీ బిడ్డల శ్రమలో వారికి తోడుగా ఉండండి. శ్రమలో వారి పరిస్థితులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో తండ్రి శుభవచనం చూస్తున్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను నిండారుగా దీవించండి తండ్రి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు వరకు వారు వెళ్తున్న తండ్రి స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకలో కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి అయ్యా. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి తండ్రి. ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, కాలి నడకను వెళ్తున్న నీ బిడ్డలు కారులో వెళ్తున్న తోడుగా వెళ్ళమని ప్రార్థన చేస్తున్నా. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి అయ్యా. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. ఆయా ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు అయ్యా యేసయ్యా, నీ బిడ్డలకు వారికి ఉద్యోగాలు ఇచ్చి వారి ఉద్యోగ భవిష్యత్తును ఆశీర్వదించయ్యా. చిన్న పనైనా పెద్ద పనైనా కష్టపడి పని చేయాలి, వెళ్ళాలి అనే మనసు మీరు దయచేయండి అయ్యా. నీ బిడ్డల ప్రయత్నాలు సఫలం చేయండి అయ్యా. మంచి ఉజ్వలమైన భవిష్యత్తు దయచేయండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి. హాస్టల్లో ఉన్న మా బిడ్డల చుట్టూ మీరు తోడుగా ఉండండి అయ్యా. సహాయం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి గర్భాలు తెరిచి సహాయం దయచేయండి ప్రభా. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. బాగా చదువుకుంటున్న బిడ్డలు ప్రభా, మా జ్ఞానం లేదేసయ్యా, జ్ఞానం దయచేయని అడుగుతున్నారయ్యా. వారికి జ్ఞానం దయచేయ, చదువుకున్నది అన్ని గుర్తుపట్టుకొని తండ్రి జ్ఞాపకం ఉంచుకొని ఆ జ్ఞాపక శక్తి మీ దగ్గర ఉందయ్యా. మీ ఆత్మ జ్ఞానము వివేకములకు ఆధారముగా ఆత్మ తండ్రి, మీ ఆత్మతో బిడ్డలు నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. ఎవరు శ్రమలో ఉన్నారో శ్రమలో బిడ్డల్ని ఆశీర్వదించయ్యా. ఈ బిడ్డలకు నీ కృప దయచేయమని రాత్రి తండ్రి ఉదయకాలమున ప్రభా, ఈ శుభోచనం ద్వారా మీరు మాతో మాట్లాడి మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయముకై మీ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ చూచి శ్రమలో ప్రభుని స్తుతించడానికి తీర్మానం తీసుకున్న కుటుంబాలకు, సిబిసి కుటుంబాలకు, పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. God bless you.